నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 to 17 క్రీడా పోటీలు. గూడూరు మండల పరిధిలోని కాండ్రా వెందోడు రోడ్లో ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీ. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం హేయమైన చర్య అని, అంబేద్కర్ని అవమానిస్తే దళితులు చూస్తూ ఊరుకోరని, ఎవరో పెద్దలు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి చివరకు దళితులను బలి చేస్తారని గూడూరు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ మరియు ఎస్సీ సంఘ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, దళితుల దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ మహనీయుడు దళితులకు మాత్రమే కాదని అందరికీ గొప్ప వ్యక్తని అన్నారు. ఎవరో పెద్దలు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి చివరకు దళితులనే బలి చేస్తారని, అంబేద్కర్ అవమానపరిస్తే దళితులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేలాది మంది దళితులపై కేసులు పెట్టారని, అనేక మంది మృతి చెందడానికి కారణమయ్యారని పేర్కొన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం మంచి పద్ధతి కాదని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల వల్ల ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను కూటమి ప్రభుత్వం చేయించిందని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మవద్దని సూచించారు. గతంలో సొంత బాబాయ్ మృతి చెందినప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారని, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో హత్య కేసు పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, నాయకులు పెంచలయ్య, కుమారమ్మ, రాజేంద్రబాబు, రాజా, రమేష్, సురేంద్ర, పార్వతయ్య, సుప్రజ, భారతి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత ఈరోజు భారతదేశంలో అందరూ కూడా రాజ్యాంగాన్ని చదువుతూ పార్లమెంట్లు, అసెంబ్లీలు అన్ని నడిపిస్తున్నారంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ మహానుభావుడు యొక్క విగ్రహాన్ని కాల్తా అనేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఎవరో అమాయకుని ఒక నిరికించారు. దాని వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నారు. ఎందుకంటే మనకి అలవాటు, చేసేది పెద్దోళ్ళు, ఇరుక్కునేది దళితులు. కేసుల్లో దళితులు, చంపేది పెద్దోళ్ళు, కేసులు మన పైన ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా. ఇది తరతరాలుగా అలవాటు అయిపోయింది. ఎందువల్లంటే అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పంటించారు. అది ఎవరో పాప గోవిందయ్య ఆయన పేరునా ఆ గోవిందయ్య గారు అక్కడ ఏదో ఆయనకి సంబంధించినటువంటి ఆమెకి పక్కన అంబేద్కర్ విగ్రహం ఖాళీ చేసి ఆడుకు ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో అది తగలపెట్టిన విషయం కూడా, అంటే మేము చెప్పడం కాదు, అక్కడ ప్రజలందరూ కూడా చెప్పేటువంటి కార్యక్రమం. తగలబెట్టుడు పక్కనే ఉన్నటువంటి పెద్ద ఆయన చనిపోయాడు, ఆయన కూడా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన విగ్రహానికి మాత్రం నిప్పులు గిప్పులు పోలా. కేవలం మన రాజ్యాంగ నిర్మాత, మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాత్రమే ఆ యొక్క నిప్పుల్ని పంపించే విధంగా ప్లాన్ చేసినటువంటి వాళ్ళకి నిజం చెప్తున్నా బాబు, ఖబర్దార్. ఎందుకంటే మీరంత తేలిగ్గా అంచనా వేయద్దు మమ్మల్ని. మీరు అమాయకులు అనుకుంటున్నారేమో. మేము ఒకటే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం, నమ్మకపోతే దింపేస్తాం, కిందకి దింపుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఆ సత్తా మాకుంది, గుర్తుపెట్టుకోండి. మీరెంత దాదాలైనా, ఎంత రౌడీలైనా మీలాంటి వాళ్ళని తుదముట్టించేటువంటి బలం మా దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఎవడు గెలిచినా
మన దయాదాక్షిణాల మీదే, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ దయాదాక్షిణాల మీదే ఎవడు ఎమ్మెల్యే అయినా ఇంకోటి అయినా. అలాంటి మా నాయకుడే కాదు ఆయన, యావత్ భారతదేశ నాయకుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మీరు నిప్పంటడం అంటే మీ ధైర్యం ఏంది అడుగుతున్నా. ఏమంత ధైర్యమా, అంత కండకావరమా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే? ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు తెలియదో నాయన, గత గవర్నమెంట్లో దాదాపు మన ఎస్సీల పైన 56,000 మంది పైన కేసులు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మీకు తెలియదేమో, ఏంది అంటారేమో. 56,000 మందిని పైన కేసులు పెట్టిన ఘనత గత గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే 192 మంది దళితుల్ని చంపినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి మీకు అంతా కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మందు తాగేవాళ్ళు దాదాపు 60,000-70,000 మంది చనిపోయారు. దాంట్లో దళితులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కల్తీ మందు తయారు చేసేది మీరు, చంపేసింది మీరు చంపేసి ఈరోజు నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నారంటే అన్యాయం. మీరు అంబేద్కర్ బొమ్మకి మీరు మీ ప్రియురాలు నిప్పు అంటించి అదే ఎన్డీఏ పైన మీరు చూస్తే అక్కడ నుండి సీసీ కెమెరాలు, నువ్వు చెప్తున్న సీసీ కెమెరాలు లేకపోతే అందరూ వాళ్ళ సోషల్ మీడియా ఎక్కువ ఉంది, వాళ్ళు ఏం చేస్తే నమ్మేవాళ్ళు. మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన బాటలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుస్తారు. ముఖ్యంగా దళిత వాడలందరూ కూడా ఆయన ఒక దైవంలాగా భావిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో, అలాగే ఆయన పుస్తకాలు ప్రతి స్కూల్లో ఉంటున్నాయంటే రేపు వచ్చే తరాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకున్నాం కాబట్టి ఈరోజు విగ్రహాల్ని మనము ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటి విగ్రహాన్ని వాళ్ళు కాల్ చేయడమే కాకుండా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి ఆ విగ్రహాన్ని కాల్చడమే కాకుండా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని అలాగే కాల్ డేటా ఆధారంగా తీసుకొని ఈరోజు పోలీసులు వాళ్ళని శిక్షించడం జరిగింది, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదే అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోయినా లేదా ఆధారాలు దొరకకపోయినా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇలాంటిది యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎలా వెళ్తే వెనకున్న ప్రజలు కూడా అదే వెళ్తారు అనడానికి ఇదే నిదర్శనం. గతంలో మీరు చూశారు బాబాయ్ గొడ్డలి పోటు గురించి, గుండెపోటు అన్నారు. తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత నారావారి రక్త చరిత్ర అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజంగా అలా జరుగుతుంటే మీ బాబాయ్ సొంత చిన్నాయనే కదా, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నిజంగా అలా జరుగుంటే ఆధారాలు చూపించి ఇలా నిజంగా నారావారి వాళ్ళు ఇలా చేశారు అని ఆధారాలతో మీరు నిరూపించాల్సింది. ఈరోజు ఆధారాలు లేవు. ప్రజలు మనం ఏం చెప్తే అది నమ్ముతారు అని ఒకే ఒక్క దీంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా వైసీపీ నాయకులు ఏమాత్రం కూడా మారలేదు, ఇంకా కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు చేసిందే తప్పు. మళ్ళీ కూటమి ప్రభుత్వ నాయకులే ఈ విగ్రహాన్ని కాల్చారని అబద్ధ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంకా మారుతారనుకోవడం కూడా మన అవివేకం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అది వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మారరు. అలాగే నాయకుడు వాళ్ళ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎలాంటి తప్పు చేసినా దాన్ని వెనకేసుకుంటూ వచ్చి వాళ్ళనే పరామర్శలకు వస్తారు, వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా, కూటమి నాయకులు తప్పు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని మనందరికీ కూడా తెలుసు. గతంలో చూశారు, ఏ చిన్న పోస్ట్ పెట్టినా అది మన కూటమి నాయకులైతే ఖచ్చితంగా అప్పటికక్కడే శిక్షించిన పరిస్థితులు మనం చూసాం. కానీ గత ప్రభుత్వ నాయకులు ఆడవాళ్ళని కించపరిచినా పట్టించుకోరు, లేదా ఏదైనా తప్పు చేసినా సరే వాళ్ళని పరామర్శించడానికి జనాల్ని వేసుకొని జనాల్ని తొక్కుకుంటూ వాళ్ళ తలలు కూడా తొక్కుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం
మనం చూసాం. గతంలో మనం చూస్తే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఒక డాక్టర్ని మాస్కులు అడిగిన దానికి ఒక దళిత నాయకుడు కాబట్టి, ఒక దళిత డాక్టర్ కాబట్టి అతన్ని ఎంతో చిత్రహింసలు చేసి ఈరోజు చంపేస్తున్న పరిస్థితులు మనం చూసాం. వీళ్ళ దళిత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దానిలో మరి ఆనాడు గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటి నాయకులతోటి దళిత వర్గాల తరఫున ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాలంటే ఎవరని వెతుకులాట్లో ఉన్నప్పుడు గాంధీజీ మరి ఎవరో ఎందుకు మన ముందే ఉన్నాడు కదా, మన పక్కనే ఉన్నాడు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, అలాంటి ప్రపంచ మేధావిని ప్రక్కలో పెట్టుకుని మీరు ఎక్కడో ఎదుకుంటా ఉన్నారా అని చెప్పి ఆనాడు రాజ్యాంగ నిర్మాతగా మన అంబేద్కర్ గారిని ప్రపోజ్ చేసిన దానికి ఎవరు కూడా నోరు ఎత్తలేక ప్రతి ఒక్కరు కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 7 మంది సభ్యులతోటి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలంతా కూడా వడపోసి అందమైనటువంటి అధునాతనమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తూ ఉన్నాను. మా వాడు చెప్పింది కరెక్టేనా? హుషారుగా ఉన్నట్లేదే. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపికలు నిర్వహించారు. పలు క్రీడల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 to 17 క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. పీఈటీ కరీముల్లా మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, అలాగే దీంట్లో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి నుంచి అక్కడి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరిచి జిల్లా, రాష్ట్ర మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికల గూడూరు డివిజన్ స్థాయి మరి పాఠశాలల ఆటల పోటీల్లో మరి ఈరోజు 2వ రోజు అయినటువంటి ఈరోజు బాలికలకు బిఆర్డబ్ల్యూ కాలేజీ నందు వారి యాజమాన్యం అయినటువంటి మరి ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్రీడల్ని బాలికల కొరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరి 8 మండలాల నుండి గూడూరు డివిజన్ ఉన్నటువంటి 8 మండలాల నుండి 600 మంది క్రీడాకారులు ఇక్కడికి వివిధ పాఠశాలల నుండి ఆయా మండలాలు 8 మండలాల నుండి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మొత్తము ఒక 80 నుంచి 90 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వారందరూ కూడా వచ్చి ఈ యొక్క చక్కని ఈ యొక్క క్రీడలని ముందుకు తీసుకుపోతూ మరి ఇక్కడ ఎంపికైనటువంటి ఈ యొక్క డివిజన్ స్థాయిలో ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో జరిగేటటువంటి మరి స్కూల్ గేమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి టోర్నమెంట్లో పాల్గొంటారు. అదేవిధంగా డివిజన్ మరి జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి మరి రాష్ట్ర స్థాయికి కూడా ప్రాతినిధ్యం వహించడం ద్వారా, అదేవిధంగా జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ ఎంతో విలువైనది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఆటల్లో రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా వారు భవిష్యత్తులో చక్కని మరి విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు అందపుచ్చుకొని మరి చక్కగా ఒక క్రీడాకారులుగా వాళ్ళ యొక్క గ్రామానికి, మరి ఆ యొక్క స్కూల్కి, అదేవిధంగా జిల్లాకి, రాష్ట్రానికి, మరి దేశానికి కూడా మంచి పేరు తీసుకునేందుకు మరి ఇక్కడ నుంచే వారికి బీజం పడుతుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క క్రీడాకారుల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ఎంతోమంది ఇక్కడ మరి అందరూ ఇచ్చేసి మరి ఈ యొక్క క్రీడల్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిన్నటి నుండి
3 days జరుగుతున్నాయి. 8, 9, 10 ఈ నెలలో. అవి డివిజన్ లెవెల్లో జరుగుతాయి. 8 మండలాలు. అందుకు సంబంధించి దాదాపు ఈ 3 రోజుల్లో 3000 మంది వరకు విద్యార్థులు ఇక్కడ పాల్గొంటారు. వారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటారు. మండల స్థాయిలో జరిగిపోయిన సెలక్షన్ అయినటువంటి టీమ్స్ని డివిజన్ లెవెల్లో మండల టీమ్స్గా వస్తున్నాయి. ఇక్కడ 9 క్రీడాంశాలు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, చెస్, అలాగే బ్యాడ్మింటను, యోగా, ఈ క్రీడలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇందులో నుంచి అన్ని గేమ్కి అండర్ 14 years, 17 yearsకి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ బాయ్స్ టీమ్స్, గర్ల్స్ టీమ్స్ అన్నింటినీ కూడా నెల్లూరులో జరగబోయేటువంటి జిల్లా స్థాయి ఈవెంట్కి పంపిస్తాం. అక్కడి నుంచి స్టేట్ లెవెల్కి వెళ్తారు. ఈ విద్యార్థులకంతా కూడా దాదాపు ఒక 100 మంది పీడీలు, పీఈటీలు మన 8 మండలాలు, గూడూరులో ఉన్నటువంటి 5 మండలాలు, అలాగే వాలేపల్లి, వెంకటగిరి, డక్కిలి మండలాలకు సంబంధించి కూడా విద్యార్థులు, క్రీడాకారులు అందరూ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి నిన్న బాయ్స్ హై స్కూల్లో అక్కడ బాయ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ గర్ల్స్కి డిఆర్డబ్ల్యూ కళాశాల జరుపుతూ ఉన్నాము. తర్వాత స్పోర్ట్స్ ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ కలిపి అండర్ 14 బాయ్స్, 17 బాయ్స్, గర్ల్స్ అందరికి కూడా రేపు జరుగుతాయి. కాబట్టి ఇందులో ప్రతిభ కనిపించినటువంటి వాళ్ళని మంచి అనుభవం కలిగినటువంటి పీడీల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి మా అధికారులు, డిఆర్డబ్ల్యూ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు, అలాగే డిప్యూటీ డిఓ గారు, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు దీన్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు మనకు రాష్ట్రపరంగా, దేశపరంగా, అంతర్జాతీయంగా కూడా మన క్రీడాకారులు ఎన్నో ఉన్నతమైన స్థానాలను అధిరోహించి మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు ఉభయ ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. తర్వాత ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే, మా గూడూరు చెస్ అసోసియేషన్ తరఫున కూడా ఈ నెల 16వ తేదీ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని టౌన్ వైడ్ ఆల్ స్టూడెంట్స్కి, ఆల్ స్కూల్ చిల్డ్రన్కి మేము కాంపిటీషన్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. త్వరలో మీ స్కూల్కి వచ్చి మేము కలుస్తాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చెగువెరా 58వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చెగువెరా ఫౌండేషన్ నిర్వాహకులు మరియు క్రీడాకారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ బాబు మాట్లాడుతూ, చెగువెరా మంచి క్రీడాకారుడు మాత్రమే కాకుండా పీడిత ప్రజల స్వేచ్ఛ కొరకు పోరాటం చేశారని, ఆ మహనీయుని పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, దిలీప్ రెడ్డి, బాబు, శేఖర్, మల్లికార్జున్, జగన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 58వ వర్ధంతి సందర్భంగా చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా నాకు, మా అధ్యక్షుడు ఆదినారాయణకి, అలాగే మా చెగువెరా పైలట్ టీం సభ్యులకి చాలా సంతోషకరమైన రోజు, దినము. ఎందుకంటే ప్రతి ఏటా అక్టోబర్ 9న చెగువెరా వర్ధంతి నాడున స్థాపించిన ఈ చెగువెరా ఫౌండేషన్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం మాకు ఆనవాయితీగా మారింది. చెగువెరా గురించి ఇక్కడున్న క్రీడాకారులందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. కానీ చెగువెరా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక విప్లవకారుడుగానే చూస్తారు. అతని చరిత్ర చదివిన తర్వాత అతని గురించి తెలిసింది ఏంటంటే, అతను విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చదువు రీత్యా ఎంబీబీఎస్ చదివినటువంటి చెగువెరా అర్జెంటీనా దేశంలో పుట్టి అర్జెంటీనా దేశానికి ఫుట్బాల్ మిడ్ఫీల్డ్ ప్లేయర్గా అర్జెంటీనా దేశానికి ప్రాతినిధ్యం వహించినాడని చాలా తక్కువ మందికి తెలుసు. అటువంటి క్రీడాకారుడు,
చదువుకున్న వ్యక్తి. అలాగే ప్రపంచ దేశంలోని పీడిత జనాల కోసము 165 మోటార్ సైకిల్ యాత్రలు చేసి 165 దేశాల్లో బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి జీవన విధానాన్ని ఆకలింపు చేసుకొని వాళ్ళలో చైతన్యం నింపడం కోసంగా విద్యని వాళ్ళకి ఎక్కడికక్కడ అడవుల్లోనూ కొండల్లోనూ గుట్టల్లోనూ మంచు ప్రదేశాలను వాళ్ళకి విద్యను అందిస్తూ వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ అక్కడ ఏ విధంగా అయితే స్వాతంత్రం లేక అమెరికా లాంటి అగ్రరాజ్య దేశాల చేతుల్లో నలిగిపోతున్న దేశాలకి మన భారతదేశంలో తీసుకుంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, ఆజాద్. ఈరోజు చెగువేరా వర్ధంతి సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలో క్రికెట్కి సంబంధించి అందరి ఫ్రెండ్షిప్ కప్పు రాయల్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ తరఫున మరియు చెగువేరా ఫౌండేషన్ తరఫున జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. దాదాపు చెగువేరా ఫౌండేషన్ స్థాపించి 2012 నుంచి స్టార్ట్ అయ్యి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెగువేరా అంటే ఒక బ్రాండ్గా, చెగువేరా అంటే ఒక సిద్ధాంతానికి విధిగా ఈరోజు సైనికులను కూడా తయారు చేసుకొని చెగువేరా ఫౌండేషన్ స్థాపించి పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఈ విధంగా చెగువేరా ఫౌండేషన్ అన్ని వేళలా పేదలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఉపయోగంలో ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు గత 3 రోజుల నుంచి చెగువేరా ఫౌండేషన్ వారు ఈ క్రికెట్ టోర్నమెంట్స్, వెటరనర్స్ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు క్రికెట్ ప్లేయర్స్ అందరి ద్వారా. మామూలుగా జనరల్గా ఎన్నో మన సేవా కార్యక్రమాలు చూస్తుంటాం. సేవా సంస్థలు ఉన్నాయి. ఎవరో వాళ్ళ మదర్ పేరు కానీ, ఫాదర్ పేరు కానీ, ఇంటి పేరు కానీతో సేవా సంస్థలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఒక చెగువేరా అనే కుటుంబ సభ్యుడు కాకుండా ఆశయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు మీద ఈ సేవా సంస్థ నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ విలువలు అప్పుడే తెలుస్తున్నాయి. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు అటు క్రీడా స్ఫూర్తితో ఇటు క్రీడలు, అటు సేవా సంస్థలకు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేయడం జరుగుతుంది. నేను ఈ మధ్య వాట్సాప్లో కూడా చాలా చూశాను సురేష్ గారిని, అదేవిధంగా ఆదినారాయణ గారిని చూశాను. మీరందరూ ఇదే. గూడూరు మండల పరిధిలోని కాండ్రా వెందోడు రోడ్లో ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాలాయపల్లి మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన జశ్వంత్ అనే యువకుడు గూడూరులోని ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా గూడూరుకు బైక్లో వస్తుండగా కాండ్ర నుండి వెందోడు వైపు ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో జశ్వంత్ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గూడూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లోని 178 మంది విద్యార్థులకి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం విద్యా కిట్లను అందజేశారు. స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు సేవా దృక్పథం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జున్, సుప్రజ, రేవతి, రజని, మస్తాన్వి, నాసిరా, హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. హై స్కూల్ ఆధ్వర్యంలో మా స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీని పరిచయం చేయాలి, అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు మా 10th క్లాస్ విద్యార్థుల ఆధ్వర్యంలో పిల్లలకు ఉపయోగపడే ఫైల్స్ అలాగే ఒక పెన్ పెన్సిల్ కిట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు 10th క్లాస్ పిల్లలకి భవిష్యత్తులో మంచి మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలి, అలాగే ఎంతోమందికి సహకారం అందించాలి అనే ఉద్దేశం.
అలాగే విద్యార్థులకి సో ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మా 10th క్లాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సహకరించిన సో ఈ స్కూల్ హెచ్ఎం సార్, రంగనాయకులు సారు, అలాగే ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మల్లి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మల్లి సార్ ద్వారా మేము ఈ స్కూల్కి ఇవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది. సో మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. తూర్పు వీధిలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒక గొప్ప సేవా కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈరోజు గూడూరులో ఒక 2 చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. ఇక్కడే ఉన్నటువంటి ఓం సాయిరామ్ చారిటీస్లో ఒక సేవా కార్యక్రమం, అదే సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి దాదాపుగా 178 మంది విద్యార్థులకు ఫైల్, పెన్సిల్, పెన్ కిట్ ఇవ్వడం జరిగింది. సుకుమార్ రెడ్డి సార్ కరెస్పాండెంట్ నాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇలా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, చిన్నప్పటి నుంచే విద్యార్థులకి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి, నాకు ముఖ్యంగా పర్సనల్గా గాయత్రి స్కూల్తో అనుబంధం. నేను 8, 9, 10వ తరగతి ఇదే పాఠశాలలో చదవడం. మా పాఠశాల విద్యార్థులు, మన పాఠశాల విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం అలవర్చుకోవాలి. కేవలం విద్య మాత్రమే కాదు, విద్య ఉండాలి. విద్యతో పాటు సమాజ దృక్కోణం ఏదైతే సామాజిక కోణం ఏదైతే ఉందో నేను సర్వీస్ చేయాలి. వీళ్ళు రేపు పొద్దున అత్యున్నత స్థాయికి వెళ్తారు విద్యార్థులందరూ. అలాగే వెళ్ళాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. రేపు పొద్దున కలెక్టర్ అయినప్పటికీ, ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక టీచర్ అయినా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, మనకు అన్నం పెడుతున్నటువంటి ఈ సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు మర్చిపోకూడదు. అటువంటి యొక్క కోణాన్ని చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఇన్కల్కేట్ చేస్తున్నటువంటి మా గాయత్రి పాఠశాల అయినటువంటి యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, ముఖ్యంగా వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా కొంచెం ఇబ్బందికరం. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా వినూత్నంగా చేస్తూ ఇంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గాయత్రి 10వ క్లాస్ విద్యార్థులు, వాళ్ళు 10వ తరగతి విద్యార్థుల్లో అత్యద్భుత ఫలితాల్లో విజయం సాధించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు ఈశ్వరుని ఆశీస్సులు గాయత్రి పాఠశాల పైన ఎల్లప్పుడూ ఉండాలి. From 10th standard, studying in Sri Gayatri English Medium High School. So today on this occasion we have distributed some of the stationery in Sri Saraswati Sishu Mandir English Medium High School, and not only participating in studies, sports and cultural activities, by participating in such type of programs is giving us many awareness how to be kind to person, and this is one of my most memorable experiences ever, and I would like to thank for this to our correspondent sir and teachers and entire Sri Gayatri English Medium High School school management. Thank you. కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి పురుగుల మందు కలుపుకొని తాగి చికిత్స పొందుతూ తిరుపతిలో మృతి చెందాడు. మృతికి కారణం పోలీసులని అనిల్ తల్లి మీడియాలో తెలియజేసింది. కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి చిట్టీల పేరుతో డబ్బులు తీసుకుని సమాధానం చెప్పటం లేదని చిట్టేడు గ్రామానికి చెందిన మహిళలు కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అనిల్ని 2 రోజుల కిందట పిలిపించి విచారించి పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అనిల్ మద్యం బాటిల్లో పురుగుల మందు కలుపుకొని తాగి అపస్ మార్కెట్లో ఉండగా కుటుంబ సభ్యులు గూడూరు హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్కి వాకాడ్ సిఐ హుస్సేన్ భాషా వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. సిఐ హుస్సేన్ భాషా మాట్లాడుతూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతికి గల కారణాల విచారణలు తెలుస్తాయని వెల్లడించారు. మృతుడి తల్లి మాట్లాడుతూ కోట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు భయపెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అడిగారు, చెప్పాను, నేను ఎలా ఇస్తాను అని చెప్పాను. ఇంతలోపల వీడు ఫ్రాడ్ నా కొడుకుడు ఎట్టా చెప్తుంటాడు. గన్ను తీశాడు. గన్ను తీసి లేడీ కానిస్టేబుల్ ఉంది, లేడీ కానిస్టేబుల్ ఆమెను పిలిచాడు. పిలిచి గన్ను ఆ చేతికిచ్చి బుల్లెట్స్ నీకడే ఉన్నా బుల్లెట్స్ ఉన్నా అన్నాడు. ఉన్నాయి సార్ అన్నది. సరిపోయి గన్ని కాడ పెట్టుకో, నేను ఆ గుడిని వేసిపోయాను మొగల పొయ్యి ఇంతలో పోయి భారీ కేసారం ఉంటుంది, అలా అమ్మ చిట్టేట్లో ఉంటుంది, వాళ్ళిద్దరిని కూడా లాక్కురా అని చెప్పాడు. నేను ఆ గుడిని మటుకు చంపేయాలా, గన్ని నీ కాడ పెట్టు, నేను చెప్పినప్పుడు వేసి అని చెప్పాడు.
చెప్పేసి అన్నానికి పేరు అది జరిగింది. పోలీస్ స్టేషన్కి ఒక ఆమె కంప్లైంట్ వస్తుంది. మంగమ్మ అనే ఆమె, ఈమె చిట్టేడు విలేజ్కి సంబంధించిన ఆమె, చిట్టేడు విలేజ్కి సంబంధించిన ఆమె. ఈమె వచ్చేసి ఊళ్ళో ఉన్న జనాల దగ్గర 400 రూపాయల చొప్పున వసూలు చేసేసి దీపావళికి కానుకల నిమిత్తము అవన్నీ వసూలు చేసి సుమారు 7 లక్షల రూపాయల వరకు ఈ అనిల్ అని అతనికి ఇచ్చిన అనేసి, అతని పేరు మణిమాల అనిల్ అని అతనికి ఇచ్చినని, అతనైతే మళ్ళీ దానికి రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇతను మోసం చేస్తున్నాడు అని ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నిన్న అనగా 8వ తారీఖు మొన్న 8వ తారీఖు 7వ తారీఖు ఎస్ఐ గారు అదే రోజు వెంటనే పిలిపించడం జరుగుతుంది. అతను స్టేషన్కి సుమారు 1:23 అతని సొంత బైక్ పైన స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను స్టేషన్లో వాళ్ళని ఎస్ఐ గారు విచారించడం జరిగింది. విచారించి అతను తీసుకున్నది వాస్తవము, సరే అతను ఎప్పుడు కడతాడు, నీకు ఎవరు ఇవ్వాలో అది యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, రేపు రమ్మని చెప్పడం జరిగింది. ఇతను అక్కడి నుంచి స్టేషన్ నుంచి 1:50 స్టేషన్ నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఇతను వెళ్ళేసి అక్కడ శేషాద్రి అనే వైన్ షాప్లో వైన్ ముందు కొనుక్కొని ఒక 550 రూపాయలు ఫోన్పే చేసి అక్కడ తీసుకొని అక్కడే ఏసీ హాస్టల్ చిల్ల చెట్లలో తాగడం జరుగుతుంది. దాని తర్వాత అతను ఏదో మనస్పర్ధకి లేదంటే ఈ మళ్ళీ అప్పు ఎక్కడ తీర్చాలనే ఉద్దేశంతో తెలియక మరి వేరే విధమైన కారణాల వలన అతను అక్కడే ఉన్నటువంటి పెస్టిసైడ్ షాప్లో, కోట సర్కిల్ పెస్టిసైడ్ షాప్లో గడ్డి మందు తీసుకొని తాగడం జరిగింది. దీని తర్వాత తాగడం జరిగి అతని స్నేహితుడు నా కొడుకు కుమారుడు అనిల్ కుమారు మంగమ్మ అనే వ్యక్తి ఈ చీటీలు కట్టించింది, ఒప్పుల చీటీలు. దాంట్లో నా బిడ్డ డబ్బులు ఇవ్వాలని కోట పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టింది నా బిడ్డ మీద. కోట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగానే ఎస్ఐ గారు నా బిడ్డను వచ్చి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ గన్ను పెట్టి బెదిరించినాడు. 25,000 లంచం తీసుకొని నా బిడ్డను గన్ను పెట్టి బెదిరించి ఆ అమ్మాయి మందని గన్ను పెట్టి బెదిరించేటప్పటికే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుని. అనిల్ కుమార్ మా నాన్న చనిపోవడం వల్ల దీపాలు సామాను కట్టించుకున్న మంగమ్మ ఆమె ఎస్ఐ గారు చేసిన వల్ల మా నాన్న చనిపోయాడు. లంచం తీసుకున్నారు ఎస్ఐ గారు. ఏం చేసుకుని చనిపోయాడమ్మా? ఆత్మహత్య చేసుకున్నాడు, ముందు దాగి చనిపోయాడు. వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఎథనాల్ ఫ్యాక్టరీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం నందగోకులం స్కూల్ గోశాలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఏర్పాట్లపై కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రాంతంలో పండే బియ్యపు నూకలతో బయో ఎథనాల్ తయారీకి 600 కోట్లతో విశ్వసముద్ర కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు సోమిరెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటం సంతోషదాయకమని పేర్కొన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ విశ్వసముద్ర వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వసముద్ర ఎథనాల్ ప్లాంట్ రేపు బాబు గారి ఇనాగరేషన్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దాని ఏర్పాట్ల విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్ల విషయంలో చూసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారు, అట్నే జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు అందరం కలిసి వచ్చాము. ఏర్పాటు జరుగుతున్నాయి. దీనికి ఇంచుమించు 600 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇవి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి వాడే రా మెటీరియల్ ఏంటంటే బియ్యపు గింజలు, నూకలు వాడతారు. ఒక విధంగా రైతులకు కూడా ఉపయోగపడుద్ది. వీళ్ళు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ 1000 మంది అంటున్నారు, కానీ ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది. దీన్ని శశి గారు ఆయన చైర్మన్ అండ్ ఎండి, ఆయన కూడా అన్ని ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేశాడు, ఆయన వస్తున్నారు. మంచిది, సంతోషం. చిట్టమూరు మండలంలో పంచాయతీ పురోగతిపై గురువారం స్త్రీ శక్తి భవనంలో మండల పరిధిలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్, పేదరిక నిర్మూలన, ఆరోగ్యకరమైన గ్రామం, పిల్లల స్నేహపూర్వక గ్రామం, నీటి సమృద్ధి, పరిశుభ్రమైన హరిత గ్రామం, స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాల గ్రామం, సామాజిక న్యాయం, సామాజిక భద్రత కలిగిన గ్రామం, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక గ్రామం గురించి రీసోర్స్ పర్సన్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఏవో విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ బీవీ రమణయ్య పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మనబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి తన సొంత నిధులతో పాఠశాలలోని ముళ్ల పొదలను, కంప చెట్లను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేందుకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోలు హై స్కూల్లో ముళ్ళ చెట్లు, ఇంకా చెడిపడి చెట్లు, జంగిల్ క్లీన్స్ చాలా ఎక్కువగా ఉండింది. ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు వచ్చి జంగిల్ క్లీన్స్ మా సొంత నిధులతో క్లీన్ చేపిస్తున్నాము. అలాగే హై స్కూల్లోకి వచ్చిన నిధులతో బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసడానికి ఈరోజు మార్కింగ్ చేసాం. రేపు నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి రామ రామ శ్రీ రామ పాహుగా
వాళ్ళని పంపించారు పైకి వాళ్ళని సద్గురు మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన అన్నంరెడ్డి విజయకుమార్ రెడ్డి, హరిత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सेवा साई भगवान महाराज की Tergalah.
ఏదో సరే సరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనను వ్యతిరేకిస్తూ టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాచం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ కార్యక్రమం. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 to 17 క్రీడా పోటీలు. గూడూరు మండల పరిధిలోని కాండ్రా వెందోడు రోడ్లో ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.